మన దేశంలో శివుడు ఆలయాలు తూర్పు అభిముఖంగానే ఉంటాయి. అయితే రెండు ప్రదేశాల్లో మాత్రం అవి పశ్చిమ అభిముఖంగా వెలసిన శివలింగాలు ఉన్నాయి. అది ఒకటి వారణాసిలోని విశ్వేశ్వరుడి ఆలయం కాగా, మరొకటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఉండటం మన అదృష్టం. కరీంనగర్ జిల్లా మంథనిలోని భిక్షేశ్వర స్వామి ఆలయంలో శివలింగం పశ్చిమ అభిముఖంగా ఉంటుంది. అంతేకాదు, ఈ ఆలయంలో ద్వారపాలకునిగా ఆంజనేయుడు ఉండడం మరో చెప్పుకోదగ్గ విశేషం. ఇక్కడ భిక్షేశ్వరునికి అభిషేకం చేసి జోలెపట్టి భిక్ష వేడుకుంటే ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. సామాన్య భక్తులతో పాటు ఏటా పలువురు ఆధ్యాత్మిక గురువులు, ప్రముఖులు ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంథని ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న గ్రామం. అంతేకాదు, ఇక్కడ ఆధ్యాత్మిక శోభ పరిడవిల్లుతుంది. గ్రామానికి పడమర ఒక చిన్న సరస్సు ఉంటుంది. తూర్పున అటవీ ప్రాంతం విస్తరించింది. ఉత్తర భాగాన పవిత్ర గోదావరి, దక్షిణ భాగాన వాగీశ్వరి అని పిలువబడే ఒక వాగు ఉంటుంది. గ్రంథాలలో మంథని మంత్రపురి అని చెప్పబడింది. సహస్రలింగాలు గ్రామమంతా చెల్లా చెదురుగా పడి ఉండడం వలన మంత్రకూట సహస్రలింగ స్థానం అని ప్రసిద్ధి చెందింది. మంత్రకూట పదం మంత్రపురముగా, అదే మందెన్నగా, మందెనగా, ఆ తర్వాత మందనిగా స్థిరపడిందని చరిత్రకారులు చెబుతున్నారు. మంథని అంటే మజ్జిక కుండ అని కూడా చెబుతూ ఉంటారు. చాళుక్యులు, కాకతీయులు పాలించిన మంథని పరిసర ప్రాంతాల్లో శిథిలమైన పురాతన దేవాలయాలు, విగ్రహాలు గత వైభవానికి నిదర్శనంగా కనిపిస్తాయి. దేవాలయాలు దాదాపు 20 పైగా ఉన్నాయి. విగ్రహాలు, చిహ్నాలు మాత్రం వేలాదిగా ఉన్నాయి. ఆలయాలు కొన్ని ఉనికిని కోల్పోయి చరిత్రగా మాత్రమే మిగిలిపోయాయి. కొన్ని ఆలయాలు అవశేషాలుగా మిగిలి ఉన్నాయి.